శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ప్రప్రథమంగా ఈ యొక్క మాలవ్య దోషాన్ని పురస్కరించుకొని మేషరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన స్వక్షేత్రంలో సంచారం చేయడం. కాబట్టి మనం ఏం చేద్దామనంటే అక్కడి నుంచే మన యొక్క జాతక విశ్లేషణని ప్రారంభిద్దాం. ఇక్కడ మేషరాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో శుక్రుడు, 7th హౌస్లోకి ఎప్పుడైతే శుక్రుడు ప్రవేశిస్తాడో, 7th హౌస్ అనగానే మనందరికీ సాధారణంగా గుర్తొచ్చేటువంటిది ఈ యొక్క శుక్రుడే. అలాంటి శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితం. వీటితో పాటుగా సూర్యుడు ద్వితీయ స్థానంలో, ఈ యొక్క అష్టమ స్థానంలో బుధాదిత్య యోగంతో అలాగే వృశ్చిక యోగంతో ఉన్నారు. సో మేషరాశి వారికి ఎలా ఉంది అనంటే విశేషంగా పరివర్తన సంబంధించి ఇల్లు మారాలన్నా, ప్లేస్ మారాలన్నా, ఊరు మారాలన్నా, ఉద్యోగం మారాలన్నా అనుకూలమైనటువంటి స్థితి అని మనం చెప్పొచ్చు. అలాగే మేషరాశి వారికి సంబంధించి 4వ స్థానంలో గురువు గురించి కూడా మనం అంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఏమనంటే విశేషంగా కర్కాటకంలోకి గురువు ప్రవేశించినప్పుడు సత్ఫలితాలే కలుగుతాయి. ఎందుకు? ఆయన యొక్క నక్షత్రం ఏదైతే ఉందో పునర్వసు నక్షత్రము కర్కాటక రాశికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా దాన్ని లాభిస్తాడు తప్ప నష్టం చెయ్యడు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం వీరికి లాభిస్తుంది. పంచమ స్థానంలో కేతువు, ఎవరినైనా సరే ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలన్నా యోగ్యం కానటువంటి రాశి సంచారం అక్కడ ఉంది కాబట్టి కేతువు కూడా అంతగా వీరికి లాభించరు. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే 6వ స్థానంలో చంద్రగ్రహ సంచారం ఉంది. 6th హౌస్లో చంద్రుడు, అంటే ఈ యొక్క చంద్రగ్రహ సంచారము ఒక రోజులో కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు చంద్రుడు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆసరాగా అనుకూలంగా వేసుకున్నాము. అలా మేషరాశి వారికి సంబంధించి 6వ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేస్తున్నప్పుడు విశేషముగా ఈ యొక్క మీకున్నటువంటి డిసిప్లినిటీకి సంబంధించి ఇండిసిప్లినిటీగా ఉండేటువంటి వాళ్ళు కూడా డిసిప్లిన్డ్గా మారడము, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా ఉంటుంది. మేషరాశి వారికి సంబంధించి 12వ స్థానంలో శని చండాల యోగం అనేటువంటిది నడుస్తున్న కారణం చేత ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 11వ స్థానం ద్వితీయ లాభ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంది. ఇది మీకు వచ్చేటువంటి సెకండ్ ఇన్కమ్ సోర్స్ని ఆపేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఈ జాతకానికి నేను ఒక 3 గంటల సమయం పడుతుంది అది రెడీ చేసి మీకు ఇవ్వడానికి. మీతో మాట్లాడడానికి నాకు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఒక్కోసారి 2-3 రోజులు కూడా పట్టొచ్చు. ఎందుకు అంటే మీరు ఇచ్చిన తర్వాత అప్పటికే లైన్లో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి కాస్త సమయం పట్టొచ్చు. ఇక ఈ రాశి వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం. పక్షం అంటే 15 రోజులండి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి 15 రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి 15 రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి. అంతకుముందు చూసుకుంటే బుధాదిత్య యోగం, తర్వాతకి రుచక యోగం, ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం. మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాలవ్య యోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అనంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము, శివుడి యొక్క శివాలయ దర్శనము, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము. ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు. అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట, ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో, ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని
ఆడవాళ్ళైతే ఈ మాలవ్య యోగం ఉన్న 15 రోజుల్లో ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్ని ఒక్క 10,000 సార్లు పూర్తి చేయాలి. 15 రోజుల్లో 10,000 సార్లు అంటే రోజు ఒక 6-7 జపమాలలు. చాలా చిన్న పదమే కదండి. ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రం. అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమః శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి. ఈ రెండిటితో పాటుగా ఈ 15 రోజులు కూడా కనకదార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రోజు 2 పూటలా వినండి. చదవగలిగితే ఇంకా చదవండి. ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి. శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం కూడా చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే, మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్ళి కలపమని వేయమని చెప్పారండి, కలిపి వేయాలా అని కాల్స్ చేశారు. పోయిన 15 రోజుల్లో చాలామంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు, డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను. అంతకు మునుపు చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మనం దేన్ని ఆధారం చేసుకొని జాతకం చెప్తామంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు. మరి జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క మనిషి కోసం 3 గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా, 2,025 రూపాయలు ఛార్జ్ చేస్తాను. కాబట్టి పోయిన 15 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు. అంత కమర్షియల్గా ఉండకూడదు, కనిపించకూడదు, కాల్ చేసిన తర్వాతకి చెప్దామని. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఒక రోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ 60 పేజీలలో ఎలా ఉంటుంది, వాటి యొక్క భావచక్రాలు ఏంటి, నవాంశ ఏమిటి, దశాంశ ఏమిటి, అష్టక వర్గ ఏమిటి, గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది, నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది. విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు, అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది. అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది. గత 15 రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి, ఇంకేమైనా డౌట్ ఉంటే. అందులో సర్ప సంబంధిత దోషములున్నా, కుజ దోషములున్నా రెమెడీ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సి ఉంటే అవి కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి. వీటితో పాటుగా ఇంకా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మీరు మంత్రం చదవమని చెప్పారు కదండి. ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే. ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి, దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మీ గురించి స్పెషల్గా మనకు కాపీరైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం. నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి, విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.